హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి అండ్ మోమ్. సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టక, నాకు కొంచెం పనులు ఉండడం వల్ల కుదరలేదండి. సో ఈ రోజు సాటర్డే అండ్ ఇట్స్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్. సో మేము రెడీ అయిపోయాం, కోటి దీపోత్సవానికి వెళ్తున్నాను. సో ఎలా ఉంది, నేను ఎలా ఎంజాయ్ చేశాను అండ్ కృతి ఎలా ఎంజాయ్ చేసాను అనేది నేను షూట్ చేసి చూపిస్తాను. బాయ్. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయిందండి. చాలా ట్రాఫిక్ ఉండిపోయింది ఆ రోజు. సో ఎంట్రన్స్ వచ్చి ఈ డెకరేషన్ అన్నమాట. సో అన్ని గడపలు పెట్టారు. ఆ తర్వాత మనం చూడగానే ఆంజనేయుల స్వామి మనకు బయట వరకు కనిపిస్తారండి. అంత పెద్ద విగ్రహం అన్నమాట. సో అక్కడ వాళ్ళు భక్తి టీవీ వాళ్ళు అరేంజ్ చేశారు కదా, ఆ డెకరేషన్ ఫ్లవర్స్ తో ముగ్గు వేశారండి ఓం అని. అండ్ శివలింగం కూడా పెట్టారు చిన్నది. సో చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ అప్పుడు ఫొటోస్ దిగడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి. సో ఇప్పుడొద్దు, వెళ్ళేటప్పుడు దిగండి అని చెప్పారనమాట. బట్ చాలా క్రౌడ్ ఉంటుంది. ఒకేసారి బయటకొస్తాం కాబట్టి అది పాసిబుల్ అవ్వదు. సో ముందే దిగాలన్నమాట ఫొటోస్ ఎవరైనా కావాలి అంటే. బట్ వాళ్ళు చెప్పాక దిగాలన్నా కొంచెం ఇబ్బంది కదా. సో నేనైతే తీసుకోలేదు పర్టికులర్‌గా ఫోటో. సో లోపలికొచ్చిన తర్వాత డెకరేషన్ అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా బాగా చేశారండి డెకరేషన్. చూసారా? మొత్తం పెద్ద ఎన్టీఆర్ స్టేడియం కదా, చాలా పెద్దగా ఉండిపోయింది. అండ్ డెకరేషన్ అనేది బాగా వచ్చిందనమాట. అన్ని లైట్స్ ఉన్నాయి, సౌండ్ బాక్సెస్, ఫెసిలిటీస్ బాగున్నాయండి. నాకు బాగా నచ్చాయి, కంఫర్ట్గా ఉన్నాయి. సో కొంచెం త్వరగా వెళ్ళాను కదా, దగ్గర వరకు వెళ్ళి చూద్దామని కొంచెం నేను ముందుకు వెళ్ళాను. మేము వెళ్ళేసరికి 6:30 అయింది కదా, కొంచెం మాకు వెనక ప్లేస్ దొరికాయి. సో విఐపి పాస్లు వచ్చేసి మాకు 2 అవైలబిలిటీ ఉన్నాయి. సో మేము మళ్ళీ 7 మెంబర్స్ వెళ్ళాం అనమాట. సో వద్దులే అనుకొని మనం నార్మల్గా కూర్చున్నాం అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు కొంచెం ముందు కూర్చోవచ్చు, విఐపి తర్వాత కూర్చోవచ్చు. సో నాకు వచ్చేసి నేను బ్యాక్ వెళ్ళాను, వెనక కూర్చోవడం జరిగిందనమాట. ఆ డెకరేషన్ అంతా ఒక పక్క నుండి ఒక వైపున కోలాటం చేశారండి. ఎంత బాగుందో, బాగా నచ్చింది నాకు. అండ్ ఇది నేను వచ్చి అక్కడ దీపాలన్నీ వాళ్ళు ఒక పెద్ద స్టాండ్స్ ఉండే అనమాట ఎక్కడికక్కడికి. వాటి మీద ఆల్రెడీ మనకి దీపాలు ఉన్నవి, ఇవి కుందులు, శివలింగం ఉంటుంది, వాళ్ళే ఫ్లవర్స్ అన్ని ఇస్తారనమాట. సో ఎంట్రన్స్ లో మనకి తులసి మొక్క అండ్ జామ మొక్కలు కూడా ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది తెచ్చుకొని మనం పూజ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే తులసి మొక్క తెచ్చుకున్నాను చిన్నది. ఆ తర్వాత కళ్యాణం జరిగిందనమాట ఆ రోజు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. ఎంత అంటే ఎంత బాగుందో అండి, చాలా బాగా చేశారు. ఎందుకంటే చెప్పాను కదా 6:30కి వెళ్తే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయేసరికి 10:30 అవుతుంది మనకి. అంతసేపు అన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ మనకి కళ్యాణం జరిగిన తర్వాత దేవుడు ఊరేగింపు జరుగుతుందన్నమాట. సో మొత్తం జనం ఎంత వరకు ఉన్నారో అంతవరకు చుట్టూ తీసుకెళ్లారండి. గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామి పాటలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ చెప్తారండి, నూనె కానీ వత్తులు కానీ ఏమీ తెచ్చుకోవద్దు మనవి అని. సో అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఆల్రెడీ చెప్తారు కాబట్టి తీసుకెళ్ళకపోవడం చాలా మంచిది అనమాట. సో తీసుకెళ్ళిన పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. మనకి ఎంట్రన్స్ లోనే బోల్డెన్ షాప్స్ ఉన్నాయి, సో అక్కడితో కూడా ఉంటాయి అన్నమాట అన్ని. సో ఎప్పుడైతే స్వామివారి ఊరేగింపు అయిపోయిందో ఆ తర్వాత కొంచెం స్పీచ్ ఉంటుంది. స్పీచ్ అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించుకున్నాం అనమాట అందరం. సో అప్పుడు లైట్స్ ఆఫ్ చేసేస్తారండి దీపాలు వెలిగించినప్పుడు. ఆ తర్వాత కొంచెం స్వామివారి, శివుడి పాటలు అన్ని ప్లే అవుతూ ఉంటాయి. సో అదొక ఫీల్ అన్నమాట. అంతా లైట్ ఆఫ్ చేసేసి కోటి దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు బాగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ స్టేజ్ మీద కూడా గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళు కూడా దీపాలు వెలిగించారు అనమాట అక్కడ. సో చూడండి, నైట్ వ్యూలో దీపాలన్నీ పక్క పక్కన స్టాండ్స్ ఉంటాయి అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. ఎంత బాగుందండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆ తర్వాత చాలా మంది దీపాలు వెలిగించిన తర్వాత వెళ్ళిపోయారనమాట. సగం వెళ్ళిపోయారు, ఎందుకంటే అందరూ ఒకేసారి బయటకెళ్తే కుదరదు అనేమో. బట్ ఆ తర్వాత మనకి హారతులు అనేది ఉంటాయి. సో ఆ హారతులు కంపల్సరీ మనం అటెండ్ అవ్వడం చాలా మంచిదండి. ఏమైనా దోషాలున్నా
అన్నీ పోతాయన్నమాట. ఒక్కొక్క హారతికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అండ్ అన్నీ ఇదొచ్చేసి మాఘహారతి అన్నమాట. మనకి కాలసర్ప దోషాలన్నీ పోతాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా హారతులుంటాయి. సో, నేనన్నీ అటెండ్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని పక్కన పెద్ద శివలింగం ఉందన్నమాట. సో, దానికి కూడా ఆ శివలింగానికి కూడా హారతివ్వడం జరిగింది. అండ్ అక్కడ కొంచెం క్రాకర్స్ అనేవి యూజ్ చేశారు. కింద కోలాటం జరుగుతుంది. అండ్ ఆ శివలింగం పెద్దగా ఉంది కదా! కింద చూసుకుంటే మనకి చక్కగా క్యాండిల్స్‌లా పట్టుకున్నారనమాట. అండ్ చాలా బావుందండి డెకరేషన్ వైస్‌గా. ఆహ్, అంతసేపున్నా గానీ నాకేం అనిపించలేదు. అండ్ చాలా అంటే చాలా జనం. స్పేస్ ఉంది మంచిగా. ఒకళ్ళకొకళ్ళు ఒక స్టాండ్‌కి, ఒక స్టాండ్‌కి మధ్యలో స్పేస్ ఉండడం వల్ల బావుంది. చూసారా ఎంత క్లోజప్‌లో ఎంత బావుందో స్టాండ్ అసలు. ఓం అండ్ ఒకవైపు స్వస్తిక్ మధ్యలో శివలింగం అన్నమాట. ఓకే. సో, అంతా వెలిగించిన తర్వాత అంత అందంగా ఉందన్నమాట. నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికి. ఆహ్, బావుంది. అన్నీ ఒకేసారి అన్ని దీపాలు అంత లైటింగ్ చాలా బావుంది. ఒక్కసారన్నా ఎంజాయ్ చేయొచ్చు. సో, వాళ్ళు అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంది. మనం పిల్లలతో వెళ్ళినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బయట కొనుక్కొని తినొచ్చనమాట. సో, కొన్ని ఫోటోస్ మేము తీసుకున్నవివి.